నమస్తే. ఒక 2 రోజులు తిరుత్తణికి వెళ్ళడం వల్ల ప్రాజెక్ట్ సుందరకి ఒక చిన్న విరామం ఏర్పడింది. ఈరోజు పార్ట్ 3 శ్రీమద్ రామాయణము శ్రీమద్ వాల్మీకి విరచిత శ్రీ సుందరకాండంలోని ప్రథమ సర్గలో ఈరోజు ఈ 130వ శ్లోకంలోని 2వ పంక్తి. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త న స్థాతవ్యహం ఇహాంతరే. 131. మైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇట్లు పలికెను: మీ ఆదరవచనములకు తృప్తి చెంది తిని ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపుము, ఏమియూ అనుకొనవద్దు. కార్య సమయము మించిపోవచ్చున్నది, పగలు గడిచిపోవచ్చున్నది, ప్రొద్దు కృంకుచున్నది. మృత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉంటిని, కావున మార్గమధ్యమున ఇచ్చట ఆగుటకు వీలు లేదు. సో ఇక్కడ సందర్భం ఏమిటి అనేది మీకు తెలిసనే అనుకుంటున్నాను. సో సముద్ర లంఘనము సీతాన్వేషణము కొరకు చేయుచున్న హనుమంతుని పట్ల సంతుష్టుడైన సముద్రుడు తనలో ఉన్న మైనాక పర్వతమును పైకి లేచి హనుమంతునికి ఆతిథ్యము ఇవ్వవలసినదిగా చెప్పినప్పుడు మైనాక పర్వతము పైకి లేచి మనుష్య రూపములో తన మీదే అంటే పర్వతము మీదే నిలిచి మొత్తం 19 శ్లోకాల్లో 19 హనుమంతునికి ఎందుకు తన ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈ 19 శ్లోకాలు శ్రద్ధగా ఓపికగా సంక్లిష్ట దిశలో ఉన్నా కూడా విన్న హనుమంతుడు కేవలం 1.5 శ్లోకంలో అత్యద్భుతంగా మైనాకునకు సమాధానం చెప్పడం జరిగింది. విషయాన్ని ఇక్కడ తెలియపరచడంలో కానీ మైనాకుని ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడంలో కానీ ఇక్కడ హనుమంతునికి ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలు, అతనికి ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ నైపుణ్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలాంటివన్నీ ఇక్కడ చాలా హనుమంతుడు ఏం మాట్లాడాడో ఇక్కడ చెప్పిన విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి.